అన్నిటికన్నా సులువైంది మార్కెట్. అందుకని మార్కెట్ గురించి మీరు ఎక్కువ ఆలోచన చేయొద్దు. మీరు పండించడానికి ఆలోచన చేయండి, తినటానికి గురించి ఆలోచన చేయండి. అమ్ముకోవటం అనేది అది చాలా దూరం. అది ముందు మీరు 3 పూట్ల తినాలి. ఇప్పుడు పాలేకర్ గారు చెప్పారు కదా, గురువు గారు, తినటానికి మాత్రం ఒక బాక్స్ పెట్టుకోండి, లేదా 4 బాక్సులు. అంటే ఇది 1/2 ఎకరం. మీరు తిరిగి అంతా వచ్చింది 1/2 ఎకరం. దీంట్లో మనం స్థానికంగా అమ్ముకుంటేనే మనకు వచ్చే ధర. దీన్ని చూశారు కదా, కందగడ్డ. ఇది మనకి దీంట్లో 5 లేయర్లో వచ్చింది. ఇది కేజీ ఎంత ఉంటుంది? ఇది కేజీ 40 రూపాయలు. ఇది ఎన్ని కేజీలు ఉంటుంది చైతన్య? 3 కేజీలు అయితే ఖచ్చితంగా ఉంటుంది. 3 కేజీలు. కేజీ 40 రూపాయలు. మనం కొంటే, మనం అమ్మితే కేజీ ఎంత? 20 రూపాయలకి మనం అమ్మచ్చు ఊర్లో. ఇవి మనం ఒక 1/2 ఎకరంలో పెట్టుకుంటే వచ్చే ఆదాయం మీకు చెప్తాను. నేను ఇక్కడ నెలలో ఎక్కువ అంటే వారం రోజులే ఉంటా ఈ మొత్తం పొలానికి. అలా చేస్తే నీది వచ్చింది. మీరు ఎప్పుడు ఉంటారు కాబట్టి ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇలాంటివి మీకు ఒక 200 మొక్కలు వస్తాయి మొత్తం ఒక బాక్సులో. దీన్ని బట్టి చూసుకుంటే మనకి 20 రూపాయలు. మధ్యలో వేసుకుంటే గట్ల మీద కాలువ తీస్తారు కదా, కాలువకి మధ్యలో దీన్ని చేసుకుంటే ఒకటి 2 కేజీలు అనుకున్నా, 3 కేజీలు అన్ని ఇలా రావు, కొన్ని ఇలా కూడా వస్తాయి. నికరంగా కేజీ వేసుకోండి. ఒక్కొక్కటి కేజీ వేసుకుంటే ఒక 200 మొక్కలు ఇంటూ 20 రూపాయలు ఎంత? 4,000. పసుపు ఈ విధంగా చూసుకుంటే మీకు 300 కేజీలు పసుపు వస్తుంది ఒక బాక్స్. 300 కేజీలు అంటే మీరు పసుపుగా మారిస్తే 40-50% మించినారు. ఉడకబెట్టి పసుపుగా చేస్తే ఎంత వస్తుందండి? పసుపు 40-50% ఉంటుంది. అంటే మీకు సుమారుగా ఒక 100 కేజీలు అయితే ఖచ్చితంగా వస్తుంది. 100 కేజీలు అంటే కేజీ ఎంత ఉంది పసుపు? పసుపు ఎంత ఉందండి? 400 రూపాయలు. మనం బయట కొంటే, మనం అమ్మితే 150 రూపాయలకి ఖచ్చితంగా కొంటారు మన దగ్గర. ఏమండి? 150 రూపాయలు ఇంటూ 100 కేజీలు 15,000. మొదటిది ఎంత వచ్చింది? ఎంత అయింది? 19,000. ఇవి మీకు ఒక బాక్సులో 20 వస్తాయి. 20 అరటి వస్తాయి. ఒక గెల ఇది ఎంత కమ్మచ్చు? 200. ఊర్లో అంతకన్నా ఎక్కువ రావు. 400 ఖచ్చితంగా వస్తాయి మీరు నగరాన్ని పట్టుకెళ్తే. కానీ ట్రాన్స్పోర్ట్, డ్రైవరు, వాహనం ఖర్చులు ఉంటాయి కదా. మార్కెట్ని మీరు తెచ్చుకోవాలి. మార్కెట్ మీరు వెళ్ళకూడదు. మార్కెట్ మీ ఇంటికి రావాలి. అందుకని ఈ 200 రూపాయలకి ఎవరైనా వచ్చి కొనుక్కుపోతారు. మీరు ఎంతసేపు పొలంలో ఉంటే ఉత్పత్తి ఎక్కువ చేస్తారు. ప్రొడక్షన్ వేరు, మార్కెట్ వేరు. రెండిట్ల మీద మనం చేయలేము. అందుకని మార్కెట్ ఇంటికి తెచ్చుకున్నారు అనుకోండి, మన జ్ఞానం ఉంది పాలేకర్ గారి ద్వారా. అందుకని మనం ఎక్కువ భూమిలో ఉంటేనే ఎక్కువ ఉత్పత్తి చేయగలుగుతాం. మన దగ్గర గొప్పతనం ఉంది పాలేకర్ గారి విధానం ద్వారా. వాళ్ళే టేస్ట్ చూసినా ఇంటికి వస్తారు. అందుకనే దీన్ని మనం 200 అమ్ముకుంటే 20 చెట్లు వస్తాయి ఒక బాక్స్లో. మీ ఎదురుగా ఉన్నాయి కదా అరటికాయలు ఉన్నాయి, చూడండి ఎంత ఉంటుంది, కనబడుతున్నాయి కదా. 200 రూపాయలు ఉంటే 20, ఇప్పటికి ఎంత అయింది? 23,000. ఇంకా దీంట్లో మునగ చెట్లు ఉన్నాయి, అవిసె చెట్లు ఉన్నాయి,
ఒక మునగ చెట్టుకి ఒక సంవత్సరానికి 100 కాయలు, 100 కాయలు ఇంటూ కాయ రూపాయి, 36 చెట్లు ఉంటాయి, 3600 అంతే. ఇంకా దాంట్లో మరువు ఉంది, ఇంకా మిరియాలు పెట్టాం, తమలపాకు పెట్టాం. నేను ఈ పాన్ ఇది మనం తమలపాకు పెట్టింది హితేష్ పటేల్ గారి దగ్గర చూసి పెట్టా. హితేష్ పటేల్ ఒక చెట్టుకి 3000 ఆకులు, ఒక్క చెట్టుకి 3000 ఆకులు. ఆకు ఎంత అమ్ముతాడు తెలుసండి? 5 రూపాయలు. ఒక్క ఆకు 5 రూపాయలు. ఎంత వస్తుంది చూడండి. తమలపాకు ఒక ఆకు 5 రూపాయలు. మనకి రూపాయికి తీసుకున్న చాలు. మనకి సంవత్సరం కల్లా మనకి ఇప్పుడు ఆల్రెడీ ఒక తమలపాకు దగ్గరగా 100 ఆకులు ఉన్నాయి. ఆకు రూపాయికి అమ్మినా మనం అదొక ఆదాయం. అలా 36 చెట్లకి మనం ఎక్కించవచ్చు తమలపాకుకి. మునగకి ఎక్కించవచ్చు, అవిసికి ఎక్కించవచ్చు, దేనికైనా బాగుంటుంది. మిరియాలు వేసుకోవచ్చు. మిరియాలు నేను చూసి ఎవరి దగ్గర పెట్టానంటే వెస్ట్ గోదావరిలో కొబ్బరి చెట్లకి వేశారు మిరియాలు. వాళ్ళు ఒక చెట్టు నుంచి 3 కేజీలు తీస్తున్నారు మిరియాలు. ఆయన పేరు చక్రపాణి గారు. ఆయన సోలార్ డ్రైవర్ పెట్టి, కేరళ లాగుంది వెస్ట్ గోదావరిలో, మీరు చూడొచ్చు, నెంబర్ ఇస్తా. కళ్ళు మూసుకుని వెళ్ళి అక్కడికి వెళ్తే కేరళ లాగా ఎంత అద్భుతంగా చేస్తున్నారు. వాళ్ళ దగ్గర చూసినాక నేను మిరియాలు పెట్టాను. వెస్ట్ గోదావరిలో గూడెం అండి, జంగారెడ్డిగూడెం కొంచెం లోపల. ఒక్కళ్ళు కాదండి, అక్కడ 3 ఉన్నారు. అద్భుతంగా చేస్తున్నారు. వెనీలా పండిస్తున్నారు, దాల్చిని సినామిని పండిస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు చూడాలి. చూసిన తర్వాత నేను కొన్ని మొక్కలు పెట్టాను. ఇప్పుడు ఇంకో తెప్పించా, అలాగే ఇలాచీ తెప్పించాను. ఇవన్నీ మనకి అదనపు ఆదాయం. ఎంత వచ్చినా ఎడిషనల్ ఇన్కమ్. ఇంకా మధ్యలో మనం ఇప్పుడు కొత్తిమీర వేసాం, టమాటా పెట్టాము, మెడిసినల్ ప్లాంట్స్ కొన్ని ఉన్నాయి, సంపంగిలు ఉన్నాయి. వీటి నుంచి మనకు ఆదాయం రాదనుకుంది, మనకు తినడానికి, మన ఇంట్లో వాడుకోవడానికి. ఇప్పటికి మీకు ఎంత వచ్చింది మునగతో కలిపి? 26,500. ఇంకా దీంట్లో మొదటి 2 సంవత్సరాల మధ్యలో పందిర్లు వేసాం, ఇప్పుడు తీసేసాం. ఇప్పుడు థిక్ షేడ్ అయిపోయింది కాబట్టి మీకు పందిర్లు. ఇంకా బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ కూడా మనం కింద వేసుకోవచ్చు. అల్లం ఉంది దీంట్లో. అల్లం మీకు ఒక బాక్సులో తక్కువగా 100 కేజీస్. అల్లం ఎంత ఉంది మార్కెట్లో? వాళ్ళ 200 ఉంటే 100 రూపాయలు వేసుకోండి. మనకి 100 రూపాయలు రైస్. 100 ఇంటూ 100 కేజీ. ఇప్పటికి ఎంత ఏం చెప్పండి మనకి? 36,000. ఎకరంలో ఇలాంటివి 10 బాక్సులు వస్తాయి. 3,60,60,000. ఒక భార్యాభర్తలు, కొడుకు కోడలు కలిసి 2 ఎకరాలు మనుషులు లేకుండా చేసుకోవచ్చు. భార్యాభర్త, కొడుకు కోడలు 4 కలిసి ఎకరం చేయవచ్చు. ఇది 1/2 ఎకరం, 2 ఎకరాలలో చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు బజార్లో రేట్లు, మన రేట్లు ఎక్కువ వేసావా తక్కువ వేసావా? రీజనబుల్ వేసాం. మీకు ఇంకా మార్కెట్ చేసుకుంటానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ప్రతి మండలంలో మండలాధికారి ఉంటాడు, ఎంఆర్ఓ దగ్గర బోళ్ళ మంది జనం వస్తారు. ఎంఆర్ఓని తీసుకొచ్చి ఇవన్నీ తినిపించండి ఒకసారి. అక్కడ ఒక చిన్న స్టాల్ పెట్టుకోండి. బ్యాంకులు ఉన్నాయి, పెట్రోల్ బంకులు ఉన్నాయి, ఇక్కడ మార్కెట్ చేసుకోవాలి. మీరు మండలం దాటి జిల్లా హెడ్ క్వార్టర్ రావచ్చు. మీ సమయం అంతా పొలంలో కేటాయించాలి. అలా మీరు ఈ రుచి చూసినంత వాళ్ళే వస్తారు. ఇప్పుడు ఇక్కడికి అడవిలో ఉంది, ఇక్కడికి వస్తారు, అరటిపళ్ళకి వస్తారు, నెయ్యికి వస్తారు, ఈ పళ్ళకి వస్తారు, మామిడి పళ్ళకి వస్తారు. ఆ రుచి కోసం ఎంత దూరమైనా వస్తారు. అందుకనే నన్ను అడిగింది చాలామంది మార్కెట్ ఎట్లా చేసుకోవాలని. మార్కెట్ అనేది పెద్ద
సమస్య కాదు. అంటే ఇప్పుడు మనకి 3,60,000 మీకు చూపించాను కదా, ఇదే హితేష్ పటేల్ గారు ఇంతకన్నా బ్రహ్మాండంగా చేస్తారు. ఆయన 6 లక్షలు సంపాదిస్తున్నారు. ఇది మీరు వెళ్ళి చూసారంటే నాసిక్లో ఉందని గురించి హితేష్ గారి నెంబర్ దేవు ఇస్తారు రాసుకో. అరటి మన ద్రాక్ష తోటలో వి షేప్ లో స్తంభాలు వేస్తారు కదా, ఇలా వేసి తీగలు వేసారు, మధ్యలో దానిమ్మ పెట్టాడు, దానిమ్మ మధ్యలో అరటి పెట్టాడు, అరటి పక్కన ద్రాక్ష పెట్టాడు, మునగ పెట్టాడు, అవిసె పెట్టాడు, అవిసెకి వచ్చేసి మునగ తమలపాకులు ఎక్కించాడు, కింద కూరగాయలు వేసాడు, కూరగాయల కింద దుంపలు వేసాడు, అల్లం పసుపు వేసాడు. ప్రతి అంగుళం నుంచి డబ్బులు తెస్తున్నాడు.